నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు మీరు ఏంటంటే బ్రష్ కట్టర్ అంటే కేవలం గడ్డి కట్ చేసుకోవడానికి లేదా దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఉపయోగించుకోవడం వరకే చూసింటారు. ఇప్పుడు వచ్చేసి ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి బ్రష్ కట్టర్ తోటి అలాగే పోర్టబుల్ స్ప్రేయర్, అలాగే మనం భుజాన్ని తగిలించుకునేటువంటి స్ప్రేయర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్రష్ కట్టర్ మీరు 2-in-1 బ్రష్ కట్టర్ అనండి లేదా మల్టీపర్పస్ బ్రష్ కట్టర్ అనండి, ఈ విధంగా రకరకాల పనులకైతే కనుక ఒకే డివైస్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్కోదానికి ఒక్కోటి కొనుక్కుని రైతులకు డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఒకదాన్ని కొనుక్కుంటే కనుక అన్ని రకాల పనులకు ఉపయోగపడే విధంగా అయితే కనుక దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి పొంగనూరులో ఉన్నటువంటి అగ్రోకమ్ కంపెనీలో అయితే ఉన్నాం. వీళ్ళైతే ఈ డివైస్ మొత్తం కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో ఉన్నటువంటి స్టీల్ కంపెనీ చెందినటువంటి స్టేటెడ్ సైఫ్ గారు అయితే ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి బ్రష్ కట్టర్ సంబంధించి ఈ అటాచ్మెంట్స్ సంబంధించి అన్ని విషయాలు తెలియజేస్తారు. అలాగే ఏ రైతులకి ఉపయోగపడతాయి, ఏ పనులకు ఉపయోగించుకోవచ్చు, వారంటీ గ్యారంటీలు ఏంటి, ఇటు ఖర్చు ఎంత అవుతుంది, అన్ని విషయాలు మనం ఇప్పుడు సైఫ్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో సైఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి బ్రష్ కట్టర్ స్ప్రేయర్ మొత్తం అసలు ఈ 2-in-1 లేదా మల్టీపర్పస్ బ్రష్ కట్టర్ సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సైఫ్ గారు నమస్తే అండి. నమస్తే. సరే, అసలు ఏంటి అసలు మీరు మొత్తం ఈ మల్టీపర్పస్ ఇప్పుడు వరకు ఏంటంటే బ్రష్ కట్టర్ అందరికీ తెలుసు, భుజానికి తగిలించుకుని గడ్డి కట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు 2-in-1 అంటున్నారు, ఎట్లా? ఇది స్టీల్ కంపెనీకి సంబంధించిన హై క్వాలిటీ బ్రష్ కట్టర్. ఓకే. బ్రష్ కట్టర్ అనేప్పటికీ ఓన్లీ గడ్డి కట్ చేసుకోవడానికో, పశువులు గడ్డి కట్ చేసుకోవడానికో, వీడ్ క్లియరెన్స్ దీనికే ఉపయోగించుకోలేము. ఇప్పుడు దీన్ని మల్టీపర్పస్ డివైస్ గా డెవలప్ చేసాం అనమాట. ఓన్లీ ఈ ఇంజన్ తోటే పోర్టబుల్ స్ప్రేయర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 2-in-1 డివైస్ అనమాట ఇది. సో 1.3 HP పవర్ తోటి ఇంజన్ ఇస్తున్నాం. ఇది 1 year వారంటీ తోటి ఇస్తున్నాము. ఓకే. సో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అండ్ ఫ్యూల్ కన్సంప్షన్ వచ్చేసి వెరీ లో. మైలేజ్ మంచి మైలేజ్ వస్తుంది అనమాట, అప్ టు 2.5 hours వస్తుంది per hour. ఓకే. సో ఈ విధంగా ఇది కన్వర్ట్ చేసుకోవడానికి మాక్సిమం మీకు 10-15 minutes పడుతుంది. 10 నిమిషాలు బ్రష్ కట్టర్ నుంచి 10 నుంచి 15 నిమిషాల్లో బ్రష్ కట్టర్ నుంచి స్ప్రేయర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఓడి సీట్ లో ఫిక్స్ చేస్తాం. ఎస్, ఆ కన్వర్షన్ సంబంధించిన టూల్స్ కూడా, టూల్ కిట్ కూడా ఇస్తున్నాం మనం. అది కన్వర్ట్ చేయడానికి అవసరమైన టూల్ కిట్ కూడా ఇస్తున్నాం. టూల్ కిట్ ఉపయోగించి చేసుకోవచ్చు అన్నమాట. అది కాకుండా ఈ స్ప్రేయర్స్ కి సంబంధించి కూడా మంచి క్వాలిటీ గన్స్ ఇస్తున్నాం అన్నమాట. ఇటాలియన్ గన్ అయితే ఇస్తున్నాం. ఇటాలియన్ గన్స్ ఒకటే గన్ ఇస్తాం, దీనికి ఒకటే గన్ ఇస్తాం అనమాట, ఇటాలియన్ గన్. 10 meters కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ప్రైస్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్రష్ కట్టర్ కి సంబంధించి వీడింగ్ అటాచ్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. అది ఎక్స్ట్రా కాస్ట్. అదే 3,500 ఉంటుంది. ఎక్స్ట్రా కాస్ట్ లో వీడింగ్ అటాచ్మెంట్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. అది జనరల్ గా ఈ బ్రష్ కట్టర్ ఉపయోగించి మామూలు రెగ్యులర్ అయితే కనుక ఏమేమి అటాచ్మెంట్స్ చేసుకుని ఏ పనులు చేసుకుంటారు? ఈ బ్రష్ కట్టర్ ఉపయోగించి ఈ అవసరం లేని హైట్ గా పెరిగిన ముళ్ళ కంపలు కానీ, ఇలాంటి చెత్త కానీ, ఇవి మామిడి తోటలు కానీ, తోటలు ఉంటారు కదా, తోటల్లో అవసరం లేని పిచ్చి గడ్డి కట్ చేసుకోవడానికి, 2 వచ్చేసి పశువులు గడ్డి కట్ చేసుకోవడానికి, 3 వచ్చేసి పొలాల గట్ల మీద గడ్డి వస్తుంది కదా, అలాంటి గడ్డి కట్ చేసుకోవడానికి, ఇంకా పంట మధ్యలో సాళ్ళ మధ్యలో కలుపు వస్తూ ఉంటుంది, ఆ కలుపు తీసుకోవడానికి వీడర్ అటాచ్మెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు దీనికి. సో టిల్లర్ లాగా ఆ అటాచ్మెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పనులలో మామూలుగా రెగ్యులర్ గా చేసుకునేవి బ్రష్ కట్టర్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ వల్ల ఎంత ఖర్చు వస్తుంది? ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి 17,000 అవుతుంది అనమాట. ఓన్లీ బ్రష్ కట్టర్. ఓకే. మేము ఈ అటాచ్మెంట్ బ్రష్ కట్టర్ తో పాటు పోర్టబుల్ స్ప్రేయర్ గానీ, ఈ ఇంజన్ మౌంటెడ్ స్ప్రేయర్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా ఒకటేనా 2 తీసుకోవచ్చు? ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటి. 2 కావాలంటే 2 తీసుకోవచ్చు, కానీ ఏదైనా ఒకటే వస్తుంది అనమాట. దాంతో దీంతో పాటు ఏదైనా ఒకదాన్ని ఇస్తాను, ఏదన్నా ఒకదాన్ని ఇస్తున్నాం. అది ఆప్షన్. ఎవరు రైతులు ఏది కావాలో, పోర్టబుల్ కొంతమంది హార్టికల్చర్ క్రాప్స్ అడుగుతుంటారు, వరి లాంటి వాటిలో బ్యాక్ ప్యాక్ అడుగుతుంటారు, ఏది కావాలంటే అది ఇస్తాం అనమాట. ఇది ఇవ్వటం వల్ల ప్రైస్ ఏమైనా పెరుగుతుందా? ప్రైస్ వచ్చేసి 2 units సేమ్ ప్రైస్. సేమ్ ప్రైస్. అయితే ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి 23,800 రూపీస్. ఇది 2 స్ప్రేయర్లు అండి, ఏదైనా సింగిల్? ఒక స్ప్రేయర్, ఒక బ్రష్ కట్టర్. కొంతమంది ఏమనుకుంటారంటే బ్రష్ కట్టర్ వద్దు, ఓన్లీ స్ప్రేయర్ కావాలి, స్టిల్ బ్రష్ కట్టర్, స్టిల్ స్ప్రేయర్ కావాలి అంటారు. స్టిల్ స్ప్రేయర్ కావాలనుకున్నప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 17,900 ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకుందాం, ఇది స్టిల్ ఇంజన్ తో పాటు వచ్చే బ్రష్ కట్టర్ స్ప్రేయర్. ఇది కావాలనుకున్నప్పుడు 17,900 ఉంటుంది. అది అదే పోర్టబుల్ స్టిల్ కావాలన్నా ఇస్తారు, పోర్టబుల్ స్టిల్ కావాలన్నా ఇస్తారు. అది
18,500 అవుతుంది. ఎందుకంటే దాంతో పాటు హోస్ అది కూడా ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి అది 6,600 కస్టమైజేషన్ ఉంది. రైతుకి ఏం కావాలి, రైతుకి ఏ నీడ్ అయితే ఉందో దానికి తగ్గట్టుగా మీరు అసెంబ్లీ చేసేస్తారు. ఎస్. ఓకే. కంపల్సరీ మొత్తం సెట్ తీసుకోవాలని లేదు, అట్లా ఏం లేదు. ఓన్లీ బ్రష్ కటర్ తీసుకోవాలని లేదు. బ్రష్ కటర్ కమ్ స్ప్రేయర్ తీసుకోవచ్చు, ఓన్లీ స్ప్రేయర్ తీసుకోవచ్చు, ఓన్లీ బ్రష్ కటర్ తీసుకోవచ్చు. ఏదైనా సరే 17,000 నుంచి 23,000 వరకు, 23,500 వరకు మధ్యలో ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే సార్, మరి వారంటీ గ్యారంటీలు ఏంటి? స్టిల్ వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. ఓకే. ఆన్ ఇంజన్. ఓకే. ఇంజన్కి ఆన్ ఇంజన్ మొత్తం 1 year వరకు వారంటీ ఉంటుంది. ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓకే. ప్రతి దగ్గర మా డీలర్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే. ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి తాలూకులో మా సబ్ డీలర్స్ ఉంటారు. సో సర్వీస్ అవైలబిలిటీ, స్పేర్స్ అవైలబిలిటీ ఇవన్నీ స్టీల్ కంపెనీ ప్రతి దగ్గర ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఉన్నారు, దీనికోసం కాదు. స్టిల్ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్, స్పేర్స్ మెయింటెనెన్స్, అవైలబిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతోపాటు ఇది కూడా పోర్ట్ఫోలియోలో ఉంటుంది. సార్, ఇప్పుడు మామూలుగా మనం పోర్టబుల్ దానికి వస్తే కనుక ఒక ఇంజన్ ఒక చోట పెట్టేసుకుని మనం పైప్ తీసుకెళ్లి స్ప్రే చేసుకుంటాం. ఎంత లెంత్ పైప్ వరకు మనం తీసుకెళ్లొచ్చు? ఇది వచ్చేసి పోర్టబుల్ స్ప్రేయర్స్ విత్ స్టిల్ ఇంజన్ తోటి 150 మీటర్ల వరకు సేమ్ ప్రెషర్ తో వస్తుంది. 150 మీటర్ల పైప్ వరకు. మేము దీనికి జస్ట్ ఇనిషియల్ గా 10 మీటర్స్ హోస్ పైప్ మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 23,500లో ఓన్లీ 10 మీటర్స్ పైపే వస్తుంది విత్ ఇటాలియన్ గన్ వస్తుంది. ఓకే. మరి దీనికి ఫుట్వాల్, దీని మొత్తం సెట్ వస్తుంది. ఫుట్వాల్ వస్తుంది, ఓవర్ఫ్లో పైప్ వస్తుంది, అన్ని వస్తుంది. సెక్షన్ 10 మీటర్స్ పైప్ వస్తుంది. 10 మీటర్స్ పైప్ వస్తుంది. ఓకే. ఈ పైప్ ఎక్స్ట్రా కావాలంటే మీరు సప్లై చేస్తారు? ఎస్, మేము సప్లై చేస్తాం. పైప్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ప్రైస్ పైప్ వచ్చేసి 2,200 ఉంటుంది. ఎన్ని మీటర్లు? 50 మీటర్స్. 50 మీటర్స్ వచ్చేసి 2,200 ఉంటుంది. మాక్సిమం 150 మీటర్స్ వరకు అయితే కనుక ప్రెజర్ ఏం తగ్గదు. ఒకవేళ పైన వేస్తే 200 మీటర్స్ వరకు వేసుకోవచ్చు. ఓకే. బట్ 200 మీటర్స్ ఎప్పుడైతే వెళ్తుందో ఆ ప్రెషర్ లో వచ్చేసి ఒక 10% డౌన్ ఇది వస్తుంది అనమాట. సార్, ఇప్పుడు ఈ పోర్టబుల్ స్ప్రేయర్లు అనగానే 2 గన్లు కూడా ఇద్దరు రైతులు ఒకేసారి స్ప్రే చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు. 2 గన్లు వేసుకోవచ్చు ఒకేసారి. 2 గన్లు కూడా వేసుకోవచ్చు. 2 గన్లు కూడా వేసుకోవచ్చు. మీరైతే ఒక గన్తో ఇస్తారు? మేము ఒకే గన్ ఇస్తాము. 2 గన్లు కావాలన్నప్పుడు వై జాయింట్ ప్రొవైడ్ చేస్తాం. వై జాయింట్ తో పాటు 2 గన్లు వేసుకోవచ్చు. ఓకే. 2 గన్లు వేసుకున్నప్పుడు ఏమైనా ప్రెజర్ లో డిఫరెన్స్? 2 గన్లు వేసుకున్నప్పుడు మీరు అప్ టు 100 మీటర్స్ వరకు వెళ్తుంది అనమాట. 100 వరకు, 100 to 100. ఎస్. ఓకే. తర్వాత సార్, ఇప్పుడు వారంటీ గ్యారంటీ అంటే ఇప్పుడు ఇంజిన్, ఇప్పుడు పోర్టబుల్ స్ప్రేయర్ సంబంధించిన సెట్ కి ఏమైనా వారంటీ గ్యారంటీ? దానికి వారంటీ ఉంటుంది. అయితే పిస్టన్ కు, గేర్ వీల్స్ కు అన్నిటికీ వారంటీ ఉంటుంది. కానీ అరిగిపోయే పార్ట్, ప్లాస్టిక్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వేర్ అండ్ టైర్ పార్ట్స్, అరిగిపోయే పార్ట్లకు వారంటీలు ఉండవు. అవి కూడా మినిమం మీకు 6 months వరకు, 6 months ప్రతిరోజు యూజ్ చేసిన 6 months వరకు ఈవెన్ వాషర్ కూడా మార్చే అవసరం ఉండదు. ఓకే. సేమ్ ఇంక ఇది కూడా మామూలుగా భుజాన్ని తగ్గించుకుని మిగతా స్క్వేర్ లాగా ఉపయోగించే మెకానిజం సేమ్ అంతే. అయితే మిగతా ఇంజన్లతో పోల్చుకున్నప్పుడు స్టిల్ అంటే కనుక ఒక మంచి బ్రాండ్, దానికి పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా దాని ప్రెజర్ ఎలా రావచ్చు? సో ప్రెషర్ అనేది కామన్. దీంట్లో హై టార్క్ ఉంది, హై ఆర్పిఎం ఉంది. అదర్ మనం ఇంజన్స్ తో కంపేర్ చేసుకుంటే స్టిల్ వచ్చేసి ఆర్పిఎం బేస్డ్, హై ఆర్పిఎం మిషన్స్. సో ఈ సిస్టమ్ వచ్చేసి హై ప్రెషర్ సిస్టమ్ వచ్చేసి ఆర్పిఎం మీద బేస్డ్ అవుతుంది అనమాట. దానివల్ల ఎక్కువ ప్రెషర్ డెవలప్ చేస్తుంది. సో ప్రెషర్ అనేది బాగా వస్తుంది. అది జనరల్గా ఇప్పుడు ఈ 2-in-1 గన్స్ వాడటం కానీ, లేకపోతే ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వాడినప్పుడు ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ వాడటం, మామిడి చెట్లు అనేది పెద్దగా ఉంటాయి. ఎంత హైట్ వరకు ప్రెషర్ వెళ్తుంది? ఇది అప్ టు 25 feet వరకు వెళ్తుంది. సేమ్ ప్రెషర్. ఇంకా హైట్ కావాలంటే అప్ టు 30 feet వరకు వెళ్తుంది. 30 feet వరకు. 30 feet కి వెళ్ళేటప్పుడు కొద్దిగా తగ్గుతుంది. 25 అయితే మాత్రం 25 వరకు కాన్స్టెంట్ ప్రెషర్ వస్తుంది. ఓకే. అయితే సార్, ఇప్పుడు ఒక్కో పంటకి ఒక్కో రకమైనటువంటి నాజిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏ నాజిల్ వేసుకున్నా కానీ ప్రెజర్ అనేది కానీ, లేకపోతే రైతుకు ఉపయోగపడుతుందా, లేకపోతే దీంతోనే ఉపయోగించి? నాజిల్స్ అనేది రకరకాల నాజిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇటాలియన్ గన్ ఉంది, దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు హైట్ కావాలా, ఫ్లవర్ టైప్ కావాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి గన్ సపరేట్ గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. దీనికైనా సేమ్ గన్నే? ఎస్. ఓకే. సరే, మరి మైలేజ్ విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే మైలేజ్ ఎంత వస్తుంది, ఎంత అవర్స్ కి? ఇప్పుడు బ్రష్ కటర్ అయితే ఒక రకం పని ఉంటుంది, స్ప్రేయింగ్ అయితే ఒక రకం పని ఉంటుంది. ఏ పనికి ఏ మైలేజ్ వస్తుంది? చూడండి, ఇప్పుడు బ్రష్ కటర్ పనికి వచ్చేసి మినిమం 2.5 hours వస్తుంది. 1
1 లీటర్ పెట్రోల్. ఓకే. ఎందుకంటే ఇది 1.3 HP ఇంజన్ ఇది. ఓకే. సో ఫ్యూల్ కన్సప్షన్ అనేది అతి తక్కువ ఫ్యూల్ తీసుకుంటది. ఓకే. 2.5 గంటలు మినిమం నడుస్తుంది బ్రష్ కటర్ మీద. స్ప్రేయర్ అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అప్ టు మీకు 35 ట్యాంక్స్ to 40 ట్యాంక్స్ వరకు వస్తుంది. జనరల్ గా బ్రష్ కటర్ అంటే కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది, స్ప్రే కొంచెం లోడ్ తక్కువ ఉంటుంది. అవును. మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటిది మేము ఒకటే చెప్తున్నాం, 2.5 hours మినిమం వస్తుంది. ఓకే. అది స్ప్రేయర్ అయినా బ్రష్ కటర్ అయినా. ఇన్ కేస్ యూసేజ్ తక్కువ ఉండి తక్కువ స్పీడ్ లో రన్ చేసుకుంటే మేబీ ఇంకా ఒక 10-15 minutes పెరగచ్చు. సార్ ఇప్పుడు మరి కస్టమర్ కి ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ అన్ని బిగించుకోవడం ఏ దేనికి పెట్టుకోవాలంటే అది నాలెడ్జ్ ఉంటుందా, లేకపోతే మీరు వెళ్ళి చూపిస్తారా, లేకపోతే మీరు పంపిస్తే కస్టమర్ పెట్టుకోగలుగుతాడా, ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఈజీగా ఓన్లీ 4 bolts ఉంటాయి. ఈ 4 bolts ఉంటాయి. ఈ 4 bolts జస్ట్ తీయడం, దానికి కావాల్సిన టూల్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ బ్రష్ కటర్ కి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇంజన్ ఉందో ఈ పార్ట్ తీసి ఈ పార్ట్ తీసి ఈ పార్ట్ అక్కడ పెట్టడం అంతే. జస్ట్ ఈ 4 bolts అంతే. ఈ 4 bolts ఇన్ కేస్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మా సబ్ డీలర్స్ ఉంటారు, మా వాళ్ళు వెళ్ళేసి సర్వీస్ చేస్తారు, మా వాళ్ళు హెల్ప్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వారంటీ గ్యారంటీకి సంబంధించి కానీ, లేకపోతే ఆల్రెడీ వారంటీ అయిపోయినాక రిపేర్ వస్తే కానీ కస్టమర్ సపోర్ట్ అంటే అవును, మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి స్టిల్ ది సర్వీస్ నెట్వర్క్. ఓకే. మీరు ఎవ్రీ కార్నర్ లో తీసుకున్నా మా డీలర్ కాకపోయినా సబ్ డీలర్ కాకపోయినా అతని ఏజెంట్, ఏది ఈ కనెక్షన్ అనేది అలాగనే ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఈ మొత్తం సెట్ తీసుకోవటం వల్ల రైతుకి ఎంత మాత్రం అమౌంట్ బెనిఫిట్ అవ్వచ్చు? అంటే విడివిడిగా తీసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది సహజంగా. అవును. ఆ మొత్తం సెట్ గా తీసుకున్నప్పుడు రైతుకి ఎంత బెనిఫిట్ అవ్వచ్చు అమౌంట్ పరంగా? ఇది అమౌంట్ పరంగా అప్ టు 10,000. ఓకే. ఇప్పుడు బ్రష్ కటర్ ఒక్కటే తీసుకుంటే మీకు అప్ టు 17,000 వరకు పడుతుంది విత్ అటాచ్మెంట్స్. మీరు స్టిల్ స్ప్రేయర్ తీసుకున్నప్పుడు, పోర్టబుల్ స్ప్రేయర్ తీసుకున్నప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను 18,500. 17,000 ప్లస్ 18,500 వచ్చేసి మీకు 35+ వస్తుంది అనమాట. సో ఇక్కడ మేము ఆఫర్ చేస్తున్నది 23,500 విత్ ఆల్ అటాచ్మెంట్స్. 50% డిఫరెన్స్ వచ్చింది. ఓకే. సైఫ్ గారు, మరి చివరిగా ఏంటంటే రైతు కరెక్ట్ గా చూసుకుంటేనే దాని పనితనం అనేది పెరుగుతుంది. వాడి పక్కన పడేస్తాం లేకపోతే రకరకాలుగా ఉంటేనేమో దేనిదైనా ఏ మిషన్ అయినా చెడిపోతుంది. ఎలాంటి మెయింటైన్ చేయాలి? చూడండి, ఇది ఫస్ట్ మెయింటెనెన్స్ అనేది జనరల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, తర్వాత వచ్చేసి ఈ 2 stroke ఇంజిన్ కాబట్టి కరెక్ట్ అయిన సరైన మోతాదులో 2T ఆయిల్ మిక్స్ చేసుకుంటే అది దాని లైఫ్ సైకిల్ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. దానికి కూడా స్టిల్ కంపెనీ నుంచి మాదే స్టిల్ 2T ఆయిలే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. స్టిల్ 2T ఆయిల్ ఏదైతే మార్కెట్ లో దొరుకుతుందో అది 40 ml per liter మిక్స్ చేస్తున్నాం, మాది 20 ml సరిపోతుంది. 50%. సో ఈ స్టిల్ 2T ఆయిల్ వేయడం వల్ల ఆ కార్బన్ కట్టడం కాకుండా ఇంజన్ లైఫ్ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో స్టిల్ 2T ఆయిల్ ఎలా యూజ్ చేయాలి, జనరల్ మెయింటెనెన్స్ ఏంటి, ఎప్పుడైతే మనం కస్టమర్కి ఇస్తామో అప్పుడు మా టెక్నీషియన్, మా ఎవరో సబ్ డీలర్ టెక్నీషియన్ ఎవరో ఒకరు వెళ్ళేసి ఫార్మర్ కు గైడ్ చేస్తారు. అయితే 20 ml లీటర్ పెట్రోల్ కి 2T ఆయిల్ కలుపుకోవాలి. అవును. ఓకే. తర్వాత అసలు జనరల్ గా దీంట్లో ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి రైతుకి? జనరల్ ప్రాబ్లమ్స్ ఏమి రావండి. జనరల్ మెయింటెనెన్స్ చేసుకుంటుంటే అదే సరిపోతుంది. ప్రాబ్లం అంటే బిగ్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఎప్పుడైనా ఓవర్ఫ్లో స్టిల్ ఇంజన్ లోనే కాదు ప్రతి ఇంజన్ లోనే ఉంటుంది. ఓవర్ఫ్లో అనేది ఎట్లా వస్తుంది? చోక్ లో వేసేసి ఎక్కువ సార్లు లాగడం వల్ల, ఆ స్టార్టింగ్ ప్రొసీజర్ తెలియకపోవడం వల్ల ఓవర్ఫ్లో అవ్వడం మళ్ళీ ఇది అవుతుంది. వన్స్ ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆ మిషన్ ఇచ్చేటప్పుడు మా టెక్నీషియన్స్ వాళ్ళకి చెప్తారు. కస్టమర్ కి మిషన్ ఇచ్చినప్పుడు అన్ని చూపించి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి అయితే వస్తారు. దానికన్నా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు? లేదు, అన్ని ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే ఇంక్లూడ్ చేసి మొత్తం కస్టమర్ కి ఇచ్చి మొత్తం చూపించి అయితే వస్తారు. అవును. ఓకే సాహిబ్ గారు, చాలా థ్యాంక్స్ అండి దీని గురించి తెలియజేస్తున్నందుకు. ఇదండి చూసారు కదా, స్టిల్ కంపెనీ చెందినటువంటి బ్రష్ కటర్ తీసుకుంటే కనుక దీంట్లోనే దాదాపుగా మొత్తం విడివిడిగా తీసుకుంటే 35,000 38,000 అయ్యేటువంటివి కేవలం 23,500తో అయితే కనుక బ్రష్ కటర్ కమ స్ప్రేయర్ అయితే తీసుకోవచ్చు. పోర్టబుల్ స్ప్రేయర్, లేకపోతే మనం భుజాన్ని తగిలించుకునేటువంటి స్ప్రేయర్. ప్రెజర్ కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 150 నుంచి 200 మీటర్ల వరకు కూడా మనం మంచి ప్రెజర్ తో స్ప్రే చేసుకోవచ్చు. అలాగే 2 గన్లు కూడా ఒకేసారి ఉపయోగించుకుని కూడా స్ప్రే చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మొత్తం ఒక సెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది, బ్రష్ కటర్ కావాలంటే బ్రష్ కటర్ కమ్ స్ప్రేయర్ కావాలంటే స్ప్రేయర్, లేకపోతే స్టిల్ స్ప్రేయర్ కావాలంటే స్టిల్ స్ప్రేయర్, భుజాందా లేకపోతే పోర్టబుల్ ఏదంటే అది రైతు రిక్వైర్మెంట్ బట్టి ఏది కావాలో చెప్తే దానికి తగ్గ ప్రైస్ అయితే కనుక పంపించడం జరుగుతుంది. అలాగే స్టీల్కి సంబంధించినటువంటి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి నెట్వర్క్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా డెలివరీ డిస్పాచ్ చేయడం దగ్గర నుంచి సర్వీస్ వచ్చిన వారంటీ గ్యారంటీస్ వరకు ఎప్పుడు కూడా దగ్గరలో అందుబాటులో సర్వీస్
ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అయితే ఉంటారని చెప్పి సాయిఫ్ గారు అయితే చెప్తున్నారు. ఇది రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ అండి.